హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరికి శుభోదయం అండి. యూట్యూబర్స్ అందరికీ, నా ఛానల్ని ఆదరించి అభిమానించిన వాళ్ళకి శుభోదయం. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. ఈ మటన్ కర్రీ చాలా అంటే చాలా గ్రేవీ వచ్చుద్దండి. నేను చెప్పిన ప్రాసెస్లో వండుకుంటే ఆ విధంగా ఉంటుంది. కొంచెం కర్రీ వేసుకుంటే రైస్ చాలా కలుసుద్దండి. ఇలా చేసి చూడండి మీరు కూడా ఇంట్లో. మీరే అంటారు చాలా బాగుందనని. మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా చూడండి ఎంత థిక్గా ఉందో కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చిక్కగా గ్రేవీ బాగా ఉందండి, బాగా వచ్చింది. ఈ గ్రేవీ వచ్చేలా వండుకోవాలంటే ఎలా వండుకోవాలనో, ఏమేమి కావాలనో, ఎలా చేసుకోవాలనో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg మటన్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కోసేటప్పుడు ఎట్టబడితే అట్ట దుమ్ము ధూళి పడుద్ది కదా, పంటి కింద ఇసుక తగులుద్ది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు చూసుకుందామండి. మటన్లోకి ధనియాల పొడి, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ ఈ మటన్కి పట్టించాలి. ముందు పచ్చి మాంసానికే పట్టించాలి. ముక్కకి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ముక్కకు పట్టేలా మసాలాలు. ఈ విధంగా పచ్చాయిలు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ పచ్చాయిలు వేసి కలుపుకోవాలి మసాలాతో పాటు. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ విధంగా చూపించిన విధంగా పెట్టుకోవాలి. 2 గంటల సేపు నానాలండి. ముక్కకు పట్టాలి మసాలాలు. ఈలోగా మనం ఆనియన్, పచ్చిమిర్చి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ మసాలాలు పేస్ట్ చేసి పెట్టుకుందామండి. ఎండు కొబ్బరి అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మన ఎన్నపూస ఎలా ఉంటుందో ఆ మాదిరిగా చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న పలుకులు ఉండగానే గ్రేవీ బాగోదండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని, ఆనియన్ మసాలాను ఆయిల్ వేడెక్కగానే ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. ఇలాంటి అడుగంటితే కాటు వాసన వచ్చుద్ది కర్రీ. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలిగి పెట్టుకుంటుండాలి. అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి ఈ పేస్ట్ని. ఈ విధంగా ఆయిల్ చూడండి ఈ విధంగా పైకి తేలుద్ది ఉడికిన కొంది. అయిపోయిందండి, వేగింది పేస్టు. ఇంకొంచెం వేగాలి. ఎంత వేగితే అంత బాగుంటుందండి కర్రీ. కొంచెం లేట్ అవుద్ది. నూనె బాగా తేలాలి పైకి. మనం ముందుగా మసాలా పట్టించిన మటన్ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇందులో వేసి శుభ్రంగా కలయి పెట్టుకోవాలి. ఈ పేస్టు ముక్కలకు పట్టే వరకు అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైనా ఒక 10 నిమిషాలు వేయించుకున్నాక ఈ మటన్ ముక్కలు వేయించుకున్న తర్వాత మనం టమాటా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా పేస్ట్ కూడా పట్టుకోవాలి మెత్తగా. గ్రేవీ రావాలంటే ఏదైనా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. 10 minutes అయిందండి. ఇదిగో టమాటా పేస్ట్ వేస్తున్నాను. మనం 1/2 kgకి ఈ క్వాంటిటీ వేసానండి. మీరు తీసుకొచ్చుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మటన్ మీరు కేజీ అయితే కేజీకి తగ్గట్టు, 1/2 kg అయితే 1/2 kgకి తగ్గట్టు వేసుకోవాలి. అవి చూసుకొని అప్పుడే కర్రీ టేస్ట్ వచ్చుద్ది. ఈ విధంగా ఉడికించుకోవాలండి. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. చాలా టైం పట్టుద్దండి మటన్ కాబట్టి. కొంచెం ఉడికిందండి.
ఇప్పుడు కొంచెం ముక్కకు తగ్గట్టు వాటర్ వేసుకుందామండి. ఏదైనా సాల్ట్ అయినా కారం అయినా ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. తర్వాత కలవదండి. కారం సాల్టు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి, కంపల్సరీగా బాగుంటుంది. చాలా టైం పట్టుద్దండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఏదైనా ఫస్ట్లో తక్కువ వేసుకుందామండి, ఎక్కువైతే తినలేము, తక్కువైనా కలుపుకోవచ్చు. కానీ కొంచెం తగ్గింది, అందుకే వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.